గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రియురాలు మోజులో పడి భార్య ఇద్దరు పిల్లల్ని కూడా దూరమై ఈరోజు ఆ ప్రియురాలు చేతుల్లోనే హత్యకు గురయ్యాడంటూ ఆ హతుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ భార్య కానీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతము హతుడైన వాళ్ళ భార్య మనతో ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, మీకు ఎంతమంది పిల్లలు? నా పేరు ప్రవళిక. నాకు 2017లో వివాహం జరిగింది. పెద్దల సమక్షంలోనే వివాహం జరిగింది. 2022 వరకు మేము మా కాపురం సాఫీగానే జరిగింది. 2023లో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఎల్లు మాధవి. వాళ్ళ నాన్న పేరు ఎల్లు రాజారత్నం, ఆర్టీసీ డ్రైవరు. ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత మందలిచ్చాము. పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు మందలిచ్చారు. ఆ అమ్మాయిని అయితే మనమేం పెళ్లి కాకముందు నుంచి ఏమైనా వివాహ సంబంధం ఉందా? పెళ్ళి అయిన తర్వాత లేదు. మాది ప్రేమ పెళ్ళి అనమాట. మా పెళ్ళికి ముందు 5 సంవత్సరాలు మాది లవ్. అది ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతోనే మేము పెళ్లి చేసుకున్నాం అనమాట. పెళ్ళికి ముందు వాళ్ళకి ఏం సంబంధం లేదు. మా ఆయనకి ఆ అమ్మాయితోనే కదా, ఎలాంటి అమ్మాయి ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నా భర్త ఆ అమ్మాయి ఒక్కదానితోనే సంబంధం. అంటే తిరగడాలు అలాంటివన్నీ ఏం లేదు. నా భర్త చాలా మంచోడు. ఆ అమ్మాయిలో పడి నన్ను నా బిడ్డలను వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు మా ఆయన కార్ డ్రైవరు. తరుణ్ తేజ, విడవలూరు తరుణ్ తేజ. ఆమె ఉండేది ఎక్కడ? ఆమె ఉండేది వావిళ్ళే, వాళ్ళు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి నెల్లూరు డైకాస్ రోడ్లో ఉంటున్నారని నిన్న తెలిసింది మాకు. ఇప్పుడు వాళ్ళు 2 years నుంచి నెల్లూరులో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నారనేది ఎవరికి తెలీదు. మీకు ఫోన్ చేసేవాడా? నాకు ఫోన్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు, వావిళ్ళకి వస్తాడు, నెల్లూరులో పిల్లల్ని నన్ను కలుస్తాడు అన్నీ. కానీ ఆ అమ్మాయికి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. ఆ అమ్మాయికి కానీ తెలిసిందంటే ఆ అమ్మాయి నువ్వు నీ భార్య నీ బిడ్డలతో కానీ మాట్లాడితే నిన్నైనా చంపేస్తా, లేదంటే నేనైనా చచ్చిపోతా. విడవలూరు తరుణ్ తేజ. ఇప్పుడు చనిపోయాడని మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనే అబ్బాయి చేత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి, మా ఊర్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయించింది. ఒక ఫోన్ చేయించి ఒక వీడియో పెట్టింది. మా ఆయన ఉరేసుకున్నట్టు చేపించింది అనమాట. 1:59కి మాకు తెలిసింది. 1:59కి మాకు తెలిసిన తర్వాత వెంటనే నేను మా సిస్టర్కి ఫోన్ చేశాను. మా సిస్టర్కి ఫోన్ చేసి ఇలా తరుణ్ చనిపోయాడు అంటున్నారు, పలానా వాళ్ళు ఫోన్ చేశారు అని అంటే ఆ నెంబర్ మా సిస్టర్కి ఇస్తే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళు వెళ్ళారు. మా అక్క వాళ్ళు వెళ్ళారు. మేము స్పాట్కి కూడా వెళ్ళలేదు. నేను కానీ మా అత్తమ్మ కానీ ఎవ్వరం వెళ్ళలేదు. మేము డైరెక్ట్గా మార్చురికే వచ్చామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయి 20 మంది మగోళ్ళు ఉన్నారంట. వాళ్ళన్న చంద్ర, వాళ్ళ వదిన రాజ్యలక్ష్మి అనే ఆమె, ఈ అమ్మాయి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. నా భర్తని మంచం మీద పండేసి ఉన్నారంట. వీళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారంట. సో మా అక్క వెళ్ళేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. అక్కడ వదిలేసి, నా భర్తను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి మాచురికి. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు. తప్పు చేయనప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? అవునా, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఇష్టపడి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇప్పుడు జరిగింది ఇది అని చెప్పు. ఊరేసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరే కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు. ఊరేసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు లేవు ఆ టైంలో? నీకు తెలియకుండా ఏదైతే జరగదు కదా. నువ్వు సరే, నీకు 11 గంటలకు నీకు తెలిసింది అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో చెప్పింది. కానీ మాకు 2 గంటలకు ఇన్ఫార్మ్ చేసింది. ఈ 4 గంటల సమయంలో ఆ అమ్మాయి ఏం చేసింది? 11 గంటలకి ఎవరికి చెప్పింది? పోలీసు వాళ్ళకి చెప్పిందా? చెప్పలా. మా అక్క వాళ్ళు 2 పైన మా అక్క వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ అమ్మాయి ముందు, ఇప్పుడు ఇంట్లో మనిషి చనిపోతే మనం ఏం రియాక్ట్ అవుతాం? అమ్మ ప్రాణాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటాం. ఆ అమ్మాయి ఒంటి మీద ఏమైనా దెబ్బలు కానీ అలాంటివి చిన్న ఘాట్లు ఉన్నాయి. ఇవి మెడ మీద అంతా ఘాట్లు ఉన్నాయి, గిచ్చేసినట్టు ఘాట్లు ఉన్నాయి అనమాట. అవి కవర్ చేసేదానికి ఉరేసినట్టు ఉన్నాయన్నమాట. సో ఆ స్లాబ్ పోలీసు వాళ్ళు కూడా చూశారు. మా ఆయన హైట్ బాగా, మా ఆయన చెయ్యందితే తగులుద్ది. అలాంటి ఆయన ఎట్ట సూసైడ్ చేసుకుంటాడు? కాళ్ళు మంచం మీద ఉన్నాయి, ఎలా చేసుకుంటాడు? ఇది ఖచ్చితంగా సూసైడ్ అయితే కాదు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో నాకైతే తెలీదు. ఆ అమ్మాయి వాళ్ళన్న ఎల్లు చంద్ర, ఎల్లు మాధవి వాళ్ళ కలిసి ఎవరో సుధీర్ అంట, వీళ్ళు ముగ్గురు కలిసి మా ఆయన్ని చంపేసి దాన్ని సూసైడ్ కింద
చిత్రీకరించి మమ్మల్ని అందరినీ నమ్మించేదానికి భ్రమ పెడుతున్నారు వాళ్ళు. అంటే పిల్లల్ని చూడడానికైనా వస్తుంటాడా? అప్పుడు పిల్లల్ని చూడడానికి వస్తుంటాడు, పిల్లలతో మాట్లాడతాడు, వీడియో కాల్ చేస్తాడు. నన్ను నేను డ్యూటీ చేసుకుంటే నన్ను వదిలిపెడతాడు, నన్ను తీసుకొస్తాడు, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఆమెకి తెలియక ముందు ఒక 20 రోజుల నుంచి అయితే వాళ్ళిద్దరి మధ్య అయితే డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. ఎందుకంటే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలియడము, ఆ అమ్మాయి ఇట్లాగా బెదిరించడము అన్నీ అయితే జరిగినాయి. సో నాకైతే న్యాయం కావాలి, నాకు నా బిడ్డలకి ఇద్దరికి న్యాయం, నా కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి తగిన శిక్ష అయితే పడాలి. ఇది పరిస్థితి. వాళ్ళ భర్తని మాత్రం ప్రియురాలు ఖచ్చితంగా హత్య చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించిందని కూడా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ భార్య కానీ చూస్తాం. ప్రస్తుతం చనిపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలు, అంటే చిన్న పిల్లలు, వాళ్ళకు కూడా మీ డాడీ మీతో వచ్చి మాట్లాడేవాళ్ళ ఎప్పుడైనా? మాట్లాడతాడు. ఏమని మాట్లాడేవాడు? అబ్బాయి ఇప్పించాడా? ఏమైనా ఇప్పిస్తాడా? ఇప్పిస్తాడు. ఏమి ఇప్పిస్తాడు? బొమ్మలైనా బాగులైనా అప్పచ్చిలైనా. అవును. ఎప్పుడెప్పుడు వచ్చేవాడు? ఎప్పుడు రోజు వస్తాడా? ఇది పరిస్థితి. అంటే వాళ్ళకు చిన్నపిల్లలు తెలియని వయసు, చాలా చిన్నపిల్లలు మనం చూస్తున్నాము, ఏం మాట్లాడే విషయం కూడా తెలియదు. అయితే ఈ చిన్నపిల్లలకు అప్పుడప్పుడు వచ్చి కూడా వాళ్లకు తినుబండారాలు ఇచ్చి ప్రేమగా చూసుకునే వస్తాడు. అయితే కేవలం అతను ప్రియురాలు మోజులో పడి పిల్లల్ని, అదేవిధంగా ఆయన తల్లిని, బంధువుల్ని, భార్యని మొత్తం వదిలేసి చివరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. అయితే వాళ్ళ తల్లి ఆమెతో కూడా అసలు ఏం జరిగింది అనుకుంటున్నాం సార్? మా అబ్బాయిని చంపేసేసి వాళ్ళు మా అబ్బాయి చచ్చిపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు సార్. మాకంటే ఆ అమ్మాయి ముందే 10 అడుగులు ఉంది. ఆ అమ్మాయి అసలుకి పెళ్లి చేసుకున్నట్టు అప్పటికప్పుడే తాలిబొట్టులాగా వేసుకొని మెట్లు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను భార్యని, నా భర్తను చంపేసేసారని కంప్లైంట్ ఇస్తుంది సార్. ఇది ఎంతవరకు కట్టుకున్న భార్య, పిల్లలు ఉన్నది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రేమిస్తే మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసాం సార్. మ్యారేజ్ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే పిరికోడైతే కాదు సార్, తను చచ్చిపోయి అంత పిరికోడైతే కాదు. ఇది ఖచ్చితంగా మర్డరే, ప్రీ ప్లాన్డ్ మర్డర్ ఇది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా చెప్పిందంట, ఈ అబ్బాయిని నేను ఎప్పటికైనా చంపేస్తాను, ఏం చేస్తారు నేను చంపి చూపిస్తాను అన్నారు. అది ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. తరుణ్ తేజ సార్. అవి ఇప్పుడు అందరూ చెప్తున్నారు. తరుణ్ తేజ మీకు అప్పుడప్పుడు ఏమైనా ఇంటికి వచ్చేవాడు? వచ్చేవాడు సార్, వచ్చేవాడు. నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా మాట్లాడేవాడు. కానీ ఇవన్నీ ఏం చెప్పేవాడు కాదు. నేను జరిగిపోయింది ఏదో పొరపాట్లు అందరూ చేస్తారు, ఇంటికి వచ్చేసేయి రానంటే నీకేం తెలియదు, నువ్వు గమ్ముగా ఉండు అని చెప్పేవాడు. వస్తుండేవాడు సార్, అప్పుడప్పుడు వస్తుండేవాడు, డబ్బులు అడిగి తీసుకునేవాడు, చేస్తుండేవాడు. మొత్తం మీద హత్య అంటారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరే సార్. వాళ్ళు చెప్పాడంట ఫ్రెండ్స్ తోటి, నన్ను వాళ్ళమ్మ కాదు, వాళ్ళ నాయన, వాళ్ళమ్మ, వాళ్ళ అక్క వాళ్ళు రౌడీలను పెట్టి కొట్టిస్తారు, నన్ను చంపేస్తారు, ఎప్పటికైనా నన్ను చంపేస్తారు అని చెప్పారంట సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా తరుణ్ వాళ్ళ తల్లి చెప్పడం కానీ, అదేవిధంగా వాళ్ళ భార్య, బంధువులు చెప్పడం ఏంటంటే, తరుణ్ కొంతకాలం కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే కేవలము ప్రియురాలి మోజులో పడి అతను కొంతకాలం నుంచి అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ భార్య, పిల్లలు, తల్లిని చూసేవాడు. అయితే ఇటీవల కాలంలో భార్యను, పిల్లల వద్దకు వెళుతున్నాడన్న గొడవతోనే ప్రియురాలు సుపారీ హత్య, అంటే వేరే వాళ్ళ చేత హత్య చేయించింది అని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. అతని ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆమె హత్య చేసి ఈ ఆత్మహత్యగా చిత్రీకరించి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించాలి, విచారణ జరిపించాలి, తగిన శిక్ష పడేలా చూడాలంటూ కూడా వీళ్ళ భార్య కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు కానీ కోరుతున్నారు. వీడియో తెలిపి గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.